ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఆక్వా, పొగాకు, మామిడి రైతులకు అండగా సీఎం చంద్రబాబు నిర్ణయాలు. రొయ్యల ఫీడ్ పై కిలోకు 4 రూపాయల తగ్గింపు. పొగాకు కిలోకు 200 రూపాయల ధరకు కొనుగోలు చేయాలని ఆదేశం. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం. వ్యవసాయ ఆక్వా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం. ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రైతులు, పొగాకు రైతులు, మామిడి రైతులకు ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా పరిశీలించి అనంతరం తక్షణ ఉపశమన చర్యలు ప్రకటించారు. ముఖ్యంగా రొయ్యల పెంపకానికి ఉపయోగించే ఫీడ్ ధరపై కిలోకు 4 రూపాయల తగ్గింపు అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే పొగాకు రైతులకు కిలోకు 200 రూపాయల ధరలు వచ్చేలా కొనుగోలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రైతుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. రైతుల ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లక్షలాది మంది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. అందుకే ఆక్వా రంగాన్ని మరింత బలోపేతంగా చేయాలని నిర్ణయించామని చెప్పారు. రొయ్యల పెంపకంలో ఫీడ్ ఖర్చులు రైతులకు పెద్ద భారంగా మారాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కిలోకు 4 రూపాయల తగ్గింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించాలని చెప్పారు. పొగాకు రైతుల సమస్యలపై కూడా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మార్కెట్ లో ధరలు తగ్గడం వల్ల రైతులు ఆందోళనలు చెందుతున్నారని గుర్తించారు. రైతులకు కనీసం కిలోకు 200 రూపాయల ధరలు వచ్చేలా కొనుగోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పొగాకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. రైతులు ఎక్కువ కాలం వేచి ఉండకుండా త్వరగా కొనుగోలు పూర్తి చేయాలని చెప్పారు. చెల్లింపులు కూడా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మామిడి రైతుల సమస్యలపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి కొన్ని ప్రాంతాల్లో దిగుబడి బాగున్నప్పటికీ ధరలు ఆశించిన స్థాయిలో లేవని అధికారులు వివరించారు. రైతులకు మంచి ధరలు అందేలా చర్యలు చేపట్టామని సూచించారు. మామిడి పండ్లను ఇతర రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లకు పంపించే అవకాశాలు పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల ఆదాయం పెరగడం రాష్ట్ర అభివృద్ధికి చాలా ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. రైతు బలంగా ఉంటే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని చెప్పారు. వ్యవసాయానికి అనుసంధాన రంగాలైన ఆక్వా, పశు సంవర్ధక, తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రతి రంగానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలను అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. ఆక్వా రంగంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సీఎం తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మంచి గుర్తింపు ఉందని చెప్పారు. ఆ గుర్తింపును మరింత పెంచాలని సూచించారు. రొయ్యలు ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని అధికారులు వివరించారు. అందుకే ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పొగాకు రైతులకు మార్కెట్ సమాచారం ముందుగానే అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ధరల మార్పులను రైతులకు వెంటనే తెలియజేయాలని చెప్పారు. రైతులకు అవసరమైన రుణాలు సకాలంలో అందేలా బ్యాంకులతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధిక వడ్డీకి అప్పులు తీసుకునే పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సదుపాయాలను కూడా పెంచాలని సీఎం పేర్కొన్నారు. శీతల గిడ్డంగుల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు.
మామిడి రైతులకు ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పండ్లు త్వరగా మార్కెట్ కు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి వారం పరిస్థితులను సమీక్షించాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లే రైతులను కలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తీసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. రైతులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. మొబైల్ ద్వారా ధరలు, వాతావరణ సమాచారం, మార్కెట్ వివరాలు అందించాలని చెప్పారు. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు. నేడు గురుకులాల విద్యార్థులకు కిట్లు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రభుత్వం విద్యను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గురుకుల విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడే కిట్లను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వమే అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని గురుకులాల విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని చెప్పారు. ఈ దిశగా మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకాలు, ఆధునిక బోధన విధానాలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. నేడు జరిగిన కార్యక్రమంలో వేలాది మంది గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక కిట్లు అందజేయనున్నారు. ఈ కిట్లలో విద్యార్థుల రోజువారీ అవసరాలకు ఉపయోగపడే పలు వస్తువులు ఉండనున్నాయి. విద్యార్థులు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టేలా అవసరమైన సదుపాయాలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య బలపడితే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గురుకులాల విద్యా సంస్థల్లో ప్రస్తుతం లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ మరియు సాధారణ కుటుంబాలకు చెందిన వారే. ఈ విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు సమానమైన సదుపాయాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే డిజిటల్ తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటోంది. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండి చదువులో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కిట్ల పంపిణీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంటే విద్యార్థులు మరింత ఉత్సాహంగా చదువుకోగలుగుతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి భారీగా నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యారంగంలో కొత్త కార్యక్రమాలు ప్రవేశపెడుతూ నాణ్యత పెంపుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. గురుకులాల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ విద్య, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో గురుకులాల విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారని చెప్పారు. విద్యార్థుల వ్యక్తిగత వికాసానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణ వంటి అంశాలను కూడా విద్యలో భాగంగా అమలు చేస్తోంది. ప్రతి విద్యార్థి తన ప్రతిభను బయటపెట్టే అవకాశం పొందాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా ప్రతిభ కనపరిచేలా ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో భద్రతా ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు సురక్షిత వాతావరణంలో చదువుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ పేర్కొంది. ఆధునిక బోధన పద్ధతులపై అవగాహన కల్పించి విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు సమాజంలో మార్పుకు కేంద్రాలుగా మారాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విద్య ద్వారానే పేదరికాన్ని అధిగమించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విద్య కీలకమని రేవంత్ రెడ్డి తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి తెలంగాణను నిర్మించే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. గురుకులాల విద్యార్థులకు అందించే కిట్లు కేవలం వస్తువులు మాత్రమే కాదని వారి భవిష్యత్తుపై ప్రభుత్వం నమ్మకాన్ని ప్రతీక అని అధికారులు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాలను చేరుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంపు కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ విద్యను దేశంలోనే ఆదర్శంగా నిలపాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గురుకులాల విద్యార్థుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని, వారి విజయమే రాష్ట్ర విజయమని పేర్కొన్నారు.
ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదుగుతోంది. వచ్చే ఏడాది ఫ్రాన్స్ తో కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని మోదీ వెల్లడి. భారతదేశం ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా వేగంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో కలిసి విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అంతరిక్ష రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫ్రాన్స్ తో కలిసి తృష్ణ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమిపై నీటి వనరులు, పర్యావరణ మార్పులు, వ్యవసాయ పరిస్థితులను మరింత సమర్థవంతంగా పరిశీలించే అవకాశం ఉంటుందని చెప్పారు. భారత్, ఫ్రాన్స్ మధ్య చాలా సంవత్సరాలుగా మంచి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు దేశాలు పరస్పర సహకారంతో అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ఈ భాగస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. తృష్ణ ఉపగ్రహం భారత్, ఫ్రాన్స్ కలిసి చేపడుతున్న అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందిందని అధికారులు తెలిపారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు, నీటి వినియోగం, పంటల పరిస్థితి, పర్యావరణ మార్పులను ఖచ్చితంగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రపంచ సమస్యలకు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిష్కారాలు కనుగొనడం కాలానుగుణ అవసరమని అన్నారు. నీటి కొరత, వాతావరణ మార్పులు, వ్యవసాయ సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం అంతరిక్ష రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని చెప్పారు. భారత శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయి పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు. వారి కృషి వల్ల భారత్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. ఫ్రాన్స్ కూడా అంతరిక్ష పరిశోధనలో ప్రముఖ దేశంగా గుర్తింపు పొందిందని అధికారులు తెలిపారు. రెండు దేశాలు శాస్త్రవేత్తలు కలిసి పనిచేయడం వల్ల కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని చెప్పారు. తృష్ణ ఉష్ణోగ్రహం ద్వారా రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని ప్రధాని వివరించారు. పంటల పరిస్థితిని ముందుగానే అంచనా వేసే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచ వాతావరణ మార్పులు ప్రభావం పెరుగుతున్న సమయంలో ఈ ఉపగ్రహం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. భూమిపై మారుతున్న పరిస్థితులను నిరంతరం పరిశీలించడం ద్వారా ముందస్తు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. భారత్ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా ఎదగడానికి ప్రధాన కారణం పరస్పర గౌరవం, సహకారం అని మోదీ పేర్కొన్నారు. అన్ని దేశాలతో సమానంగా కలిసి పనిచేయడమే భారత విధానం అని చెప్పారు. భారతదేశం శాంతి, అభివృద్ధి, విజ్ఞాన శాస్త్రానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని తెలిపారు. ప్రపంచ సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తృష్ణ ఉపగ్రహం ద్వారా నీటి నిల్వలు, సరస్సులు, నదులు, వ్యవసాయ భూముల పరిస్థితిని పరిశీలించవచ్చని అధికారులు వివరించారు. ఈ సమాచారం ప్రభుత్వాలకు ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడుతుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రైతులు ముందుగానే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భారత అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం పనులు వేగవంతం చేశారని అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ శాస్త్రవేత్తలతో సమన్వయం కార్యక్రమం కొనసాగుతున్నాయని చెప్పారు. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు భారత అంతరిక్ష సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని మోదీ సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారత్, ఫ్రాన్స్ మధ్య విద్యా రంగంలో కూడా మంచి సహకారం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పారు. అడవులు, నీటి వనరుల మార్పులను నిరంతరం పరిశీలించవచ్చని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నీటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతలు చాలా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. భారతదేశం ప్రపంచంతో కలిసి అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ప్రధాని పేర్కొన్నారు. అందరి సహకారంతో మంచి భవిష్యత్తును నిర్మించాలని తెలిపారు. తృష్ణ ఉపగ్రహం వల్ల ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీంతో నష్టాలను తగ్గించవచ్చని వివరించారు.
పట్టణ ప్రణాళికల్లో కూడా ఈ ఉపగ్రహం సమాచారం ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. నగరాల అభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందని ప్రధాని తెలిపారు. దేశీయ సామర్థ్యాలను మరింత పెంచుతున్నామని చెప్పారు. అంతరిక్ష పరిశోధనలలో మహిళల పాత్ర కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా శాస్త్రవేత్తలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. భారత ప్రపంచ దేశాలతో విశ్వపూర్వక సంబంధాలు కొనసాగిస్తోందని ప్రధాని చెప్పారు. అందుకే అనేక దేశాలు భారతదేశంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఫ్రాన్స్ తో ఉన్న భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొత్త ప్రాజెక్టులపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ద్వారానే మానవాళికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా భారత్ తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోందని తెలిపారు. భారత యువత ప్రపంచ స్థాయిలో పోటీ పడే సామర్థ్యం కలిగి ఉందని ప్రధాని అన్నారు. వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.